7 డిఫరెంట్ డేంజరస్ OSINT టూల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి గూగుల్ డార్కింగ్ అనమాట. సో, ఇది మీకిప్పుడు ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి గూగుల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకే గూగుల్.కామ్ అనే ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. సో, గూగుల్ అనేది మన పేజెస్‌ని చాలా అంటే చాలా ఇండెక్సింగ్ చేస్తా ఉంటది కదా! సో, వాటి ద్వారా ఎక్స్‌పోజ్ అయిన డాక్యుమెంట్స్, హిడెన్ పేజెస్ ఇలాంటివన్నీ లీక్ అవుతా ఉంటాయన్నమాట. సో, ఒకవేళ మీరు ఒక వెబ్‌సైట్ ఉంటే మీకు చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. సో, మీరు కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో లైవ్‌గా ఎలా OSINT చేస్తారని చూపిస్తాను. ఈ వీడియోలో అయితే నేను మీకు ఓన్లీ టూల్స్ గురించి చెప్తాను. ఏ టూల్ ఏం చేస్తది ఏంటి అనేసి. సో, OSINT అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. సో, మీరు దీన్నైతే తీసేసుకొని ఇక్కడ ఉన్నవన్నీ మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్ గురించి ఫుల్ రిసర్చ్ చేసి వాళ్ళేమైనా ఎక్స్‌పోజ్ చేసారా డాక్యుమెంట్స్ ఏంటి అని మీరైతే చూడొచ్చు. ఇది గూగుల్ డాకింగ్ అనమాట. ఇది చాలా డేంజరస్ టూల్. ఇలాంటి టూల్స్ ఇంకా నేను చెప్తాను. సెకండ్‌దొచ్చేసి హావ్ ఐ బీన్ పాండ్ అనమాట. సో, ఇది అందరికీ తెలిసే ఉంటది ఈ పాటికి. ఏదైనా ఒక ఈమెయిల్ డేటా బ్రీచెస్‌లో దొరికిందా లేదా? లేదా ఎన్ని సార్లు దొరికింది? ఏ కంపెనీ లీక్ చేసింది? ఇలా అన్నీ మనకు చెప్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను test@gmail.com అని కొడితే 560 డేటా బ్రీచెస్ అయినాయి టోటల్‌గా. సో, ఏ కంపెనీ ఏ మంత్‌లో లీక్ చేసింది? ఏ ఇయర్‌లో లీక్ చేసిందని మనకు చూపిస్తది. సో, మనం ఆ కంపెనీకెళ్ళి మనం దాన్ని డిలీట్ చేసుకోవడం గానీ ఆహ్, ఆ డీటెయిల్స్‌ని చేంజ్ చేసేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ మీరు ఏమేమి డేటా కాంప్రమైజ్ అయింది అని మనకు క్లియర్‌గా చూపిస్తుంది కదా! సో, ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ మీద కొడితే మనం ఇప్పుడు ఆహ్, ఆవ్ ఈ వెబ్‌సైట్‌కెళ్ళేసి మనం చేంజ్ చేసేసుకోవచ్చనమాట. యుడెమీకెళ్ళేసి. సో, ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి షొడాన్ అనమాట. ఇది మనం డేంజరస్ అంటాం బేసిక్‌గా చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు ఐఓటీ డివైసెస్ ఏదైనా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా! లైక్ కెమెరాస్ గానీ, సర్వర్స్, రౌటర్స్, ఐఓటీ డివైస్ ఇలాంటివన్నీ ఏదైనా ఎక్స్‌పోజ్ అయితే సర్వర్స్, పోర్ట్స్ సో, వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మనం జస్ట్ సెర్చ్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కెమెరాస్ అని సెర్చ్ చేశామనుకోండి అంటే సెర్చ్ ప్యాటర్న్స్ ఉంటాయి క్లియర్‌గా. సో, ఇప్పుడు నేను యూఎస్ కెమెరాస్ అని సెర్చ్ చేస్తే మనకి చూడండి యూఎస్‌లో పనామా సిటీ సంబంధించిన ఐపీ అడ్రెస్ గురించి ఉన్న డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో, మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేసేసి మనం దాన్ని యూజ్ గూడా చేసేసుకోవచ్చు. మనకి ఎన్ని రియల్స్ టోటల్‌గా ఏ కంట్రీస్ అవన్నీ. ఇదంతా కూడా ఇంకా నార్మల్ అనమాట. ఓపెన్ పోర్ట్స్ ఏమేమున్నాయి. సో, అంటే మనం ఏదైనా మిస్‌యూజ్ చేసుకోకుండా ఉండండి. ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే కాబట్టి. సో, అండ్ ఫోర్త్ వచ్చేసి షెర్లాక్ అనమాట. ఇది గిట్‌హబ్ రెపో బేసిక్‌గా. సో, ఈ రెపో నుంచి మీరు పుల్ చేసేసుకుంటే ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. మీరు జస్ట్ పైథాన్ షెర్లాక్ మీ యూజర్ నేమ్ ఇచ్చేస్తే అది ఏ వెబ్‌సైట్స్‌కి సేమ్ యూజర్ నేమ్ ఉంది. సేమ్ ఓనరా కాదా ఇలాంటివన్నీ చెప్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్, ట్విట్టర్, రెడ్డిట్ ఇలా అన్ని టిక్‌టాక్ ఇలా అన్ని సోషల్ మీడియాస్‌ని కంపేర్ చేస్తది. సో, మీరు కూడా కావాలనుకుంటే దీనికి కమిట్ చేసేసుకోవచ్చు. నచ్చితే వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇది షెర్లాక్ అనమాట. ఇది కూడా చాలా డేంజరస్. ఎందుకంటే మీరిక్కడ చూడొచ్చు ఒక వీడియో ఇచ్చాడు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అనేసి. మీరిక్కడ చూడొచ్చు. షెర్లాక్ అనేసి మీరు యూజర్ నేమ్ సెర్చ్ చేసేస్తే సరిపోతది. అండ్ ఇది మొత్తం మనకి క్లియర్‌గా ఇస్తది. సో, ఇది చాలా డేంజరస్ అంట. అండ్ నెక్స్టొచ్చేసి ది హార్వెస్టర్. ఇది కూడా బేసిక్‌గా గిటబ్ రెపోనే. ఇదేంటంటే కంపెనీకి సంబంధించిన లాంటిదనమాట. సో, ఇప్పుడు మనం హార్వెస్టర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత మనం సో, బేసిక్‌గా ది హార్వెస్టర్ స్పేస్ డాష్ డి స్పేస్ మనం ఒక డొమైన్ ఇచ్చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన ఈమెయిల్, సబ్ డొమైన్స్, ఐపీ అడ్రెసెస్ ఇలా అంత ప్రతి డేటాను మనకైతే బయటికి తెచ్చి ఇచ్చేస్తదనమాట ఇది. సో, మీరు జస్ట్ క్లోన్ చేసుకొని రన్ చేసుకోవడం అంతే. అండ్ మీరు క్రైమ్ థ్రిల్లర్స్‌లో వాటిల్లో వీటిల్లో అన్నిట్లో మీరు ఏం జూషుంటారు ఒక నోటీస్ బోర్డ్ బెట్టి డ్రా చేసుకుంటూ వస్తారు కదా! రిలేషన్‌షిప్స్ ఒక ఫోటో బెట్టి అది. సో, మాల్టెగో ఇలానే చేస్తదనమాట. మీరు ఏదైనా OSINT నుంచి చేసుకున్నప్పుడు ఈ మాల్టెగోని యూజ్ చేసి ఈ మాల్టెగో అనేది అన్నిటిని కనెక్ట్ చేసుకుంటా ఉంటది. లాస్ట్‌లో మీకు ఒక డాక్యుమెంట్ గూడా ఇస్తది. ఆ డాక్యుమెంట్ ద్వారా మీకు అర్థం చేసేసుకోవచ్చు ఆ పర్సన్ గురించి. సో, ఇది మాల్టెగో చేస్తదనమాట బేసిక్‌గా. సో, మీకొక ఇమేజ్ గూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. సో, ఇలా. సో, ఇలా మనం ఒక పర్సన్ గురించి చేస్తుంటే, ఆ పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇలా కనెక్ట్ చేసుకుంటూ వస్తది. ఇది నేను ఒక 3 ఇయర్స్ ముందు వాడాను. OSINT చేసేటప్పుడు ఖాళీ లినక్స్‌లో. సో, చాలా బావుంటది. మీరు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం టోటల్‌గా ఒక 6 టూల్స్ చూసాం. లాస్ట్ టూల్ వచ్చేసి ఎక్సిఫ్ టూల్ అనమాట. ఈ ఎక్సిఫ్ టూల్ అనేది ఫోటో మెటా డేటాని లీక్ చేస్తదనమాట. సో, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫోటోని ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు సో, ఇది మీరు జస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటోని ఆన్‌లైన్‌లో పెట్టేసి దాని పాత్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఇచ్చేస్తే ఎక్సిఫ్ టూల్ స్పేస్ ఇమేజ్ పాత్ ఇచ్చేస్తే ఆ ఫోటోలో ఉన్న లొకేషన్ ట్యాగ్స్ జియో లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ ఉంటాయి గదా! అవిను ఇంకా లొకేషన్ ఏంటి, ఏ డివైస్‌తో తీశారు, ఏ టైంలో తీశారు, టైమ్ స్టాంప్స్ ఇలా అన్నీ క్లియర్‌గా ఇస్తదనమాట ఈ ఎక్సిఫ్ టూల్ అనేది. సో, ఇది ఇంకా డేంజరస్. సో, మీరేదైనా ఒక సోషల్ మీడియాలో ఇమేజ్ వదిలేటప్పుడు చాలా డేంజరస్‌గా ఉండాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి డేంజరస్‌గా గాదు. సో, ఇది బేసిక్‌గా ఈ ఎక్సిఫ్ టూల్ అనేది సో, ఇలా వాడతారు. సో, మీరు ఏదైనా చేసేటప్పుడు OSINT అనేది సో, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కాబట్టి మీ ఇమేజెస్ నుంచి చాలా డేటాను తీసుకునే అవకాశం ఉంటది. సో, ఇలాంటి చాలా వీడియోస్ కోసం నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటా. ప్రతి డే ఒక వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తది. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసుకొని పెట్టుకోండి. మీరు
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ పేజ్‌కి. ప్రతి వీక్ లాంగ్ వీడియో వస్తది ఒకటి. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ప్రతి డే వస్తది. మీరు అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఇవాల్టి వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది థర్డ్ టైమ్ రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్ నేను చాలా క్లియర్‌గా రికార్డ్ చేశా. ఓసింట్ అంటే ఏంటి? అసలు 5 డిఫరెంట్ ఓసింట్స్ ఏంటి? 7 డిఫరెంట్ టూల్స్. ఓసింట్ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. కానీ ల్యాప్‌టాప్ సహకరించట్లేదు బేసిక్‌గా. చాలా హీట్ ఎక్కిపోతుంది. అండ్ చాలా లాగీ వస్తుంది వీడియో. సో, అందుకే అంటే చూసడానికి ఎక్స్‌పీరియన్స్ బాగోదని చెప్పేసి నేను ఓన్లీ 7 డిఫరెంట్ టూల్స్ మాత్రమే రికార్డ్ చేసి పెట్టాను. సో, మీకు ఇంకా కావాలనుకుంటే చేయండి. సో, అందుకే ఇక్కడ ఫేజ్ గూడా లేదు మీకు. యాహ్! సీ యూ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.